హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే కలెక్షన్ మీ పండు. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు లాంగ్ వీడియోలో మనం ఫ్లాట్ వన్ కట్ బ్యాంగిల్ మీద ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ నేను ఈ 3 కలర్స్ చూపిస్తున్నాను కదా, ఈ 3 కలర్స్ ముందుగానే ర్యాపింగ్ చేశాను. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా థ్రెడ్ ర్యాపింగ్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, అసలు థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో వన్ కట్ బ్యాంగిల్కి అయితే మనం 45 లైన్స్ తీసుకుంటానండి. నేనైతే నా స్టైల్లో అయితే 45 లైన్సే తీసుకుంటాను. సో జాయింట్ కూడా వేసుకుంటానండి. 45 లైన్స్కి నేను జాయింట్ తీసుకుంటాను. ఒకేసారి థ్రెడ్తో మొత్తం చుట్టలేం కదా, సో అందులో కడా బ్యాంగిల్ కదా, సో కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటే కానీ మనకి థ్రెడ్ ర్యాపింగ్ నీట్ ఫినిషింగ్ రాదు. సో థ్రెడ్ ర్యాపింగ్కి మనం ఫస్ట్ లైన్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థ్రెడ్ ర్యాపింగ్ చేసే విధానం అండి. విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత పలుచగా పట్టుకుంటామో అంత మెయిన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, నేను ఎంత పలుచగా పట్టుకొని ఎలా లాగుతూ థ్రెడ్ ర్యాపింగ్ చేస్తున్నాను. సో సేమ్ బ్యాంగిల్ మొత్తం కూడా అలానే చేయాలి. ఓకేనా? థ్రెడ్ మీదకి థ్రెడ్ ఎక్కకుండా సో జాగ్రత్తగా చేసుకుంటే సో థ్రెడ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. అప్పుడే మన కుందన్స్ కూడా ఈజీగా స్టిక్ చేస్తాం. ఇప్పుడైతే అందరూ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ట్రైనింగ్ అండి. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చాలు అన్నీ కూడా తెలుస్తున్నాయి కదా. సో అప్పుడు నాలెడ్జ్ అయితే లేక సో క్లాసెస్ పెట్టుకొని క్లాసెస్ తీసుకొని సబ్జెక్ట్ ప్రకారం నేర్చుకుని ఇవన్నీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. అండ్ నేను జాయింట్ వేస్తున్నానండి, కానీ అది స్కిప్ చేసినట్లున్నాను. ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇలా మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ కూడా మనం చివర్లో చాలా బాగుంటుంది ఫినిషింగ్. నేను ఒక 2 సెట్స్ 3 సెట్స్ చూపిస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ర్యాపింగ్ చేయించుకోవాలనుకుంటే పైన ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. అలానే క్యాటలాగ్ అండి, క్యాటలాగ్ గురించి చాలామంది కూడా మర్చిపోతున్నారు. క్యాటలాగ్లో సో మెనీ డిజైన్స్, సో మెనీ ప్రైజెస్లో మనకి అప్లోడ్ చేసే ఉంచుతాను ముందుగానే. సో మీకు ఏ డిజైన్ కావాలన్నా కానీ, ఒకవేళ తెలియకపోయినా ఏ డిజైన్ కావాలి అన్నా క్యాటలాగ్లో ఉంటుంది. లేదు సిస్టర్ క్యాటలాగ్లో లేదు అంటే కనుక నాకు షేర్ చేయండి, నేను ప్రైస్తో సహా మీకు మెన్షన్ చేస్తాను. సో ఫైనల్గా సో థ్రెడ్ ఎండింగ్ ఎలా మనం స్టిక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను రండి. సో ఈ విధంగా సో చూసారా, అసలు మనం స్టిక్ చేసాము అని కూడా వాళ్ళకి తెలియకూడదు. సో అట్లా మనం స్టిక్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా కొంచెం అలా ఎడ్జ్ ఎలా అయితే ఉందో సో దానికి సరిపడే థ్రెడ్ని అక్కడతో స్టిక్ చేసి మనం గమ్ని స్టిక్ చేసేసి మనం కట్ చేసేయాలి. మిగతా థ్రెడ్ని కూడా మనం అంటించకూడదండి, అక్కడతో కట్ చేసేసి మన ఈ నీట్ ఫినిషింగ్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి. ఎగ్జాక్ట్గా వస్తుంది. రాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్ లుక్ అయితే ఇది. కొంచెం పల్చగా అనుకుంటూ ఫైనల్లో మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా 2 బ్యాంగిల్స్ అనేవి నేను ర్యాప్ చేశాను. ఒకసారి చూడండి. ఇంత నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం ఒక 1 మంత్ అయినా ట్రై చేసి ఉండాలి. సో ఎగ్జాక్ట్గా ఫినిషింగ్ అయినా వస్తుంది. సో ఎంత మెరుస్తున్నాయో చూసారా. మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి.